చెల్లి పెళ్లి విషయంలో తాంబూలాలు ఎప్పుడు తీసుకుందామో అడిగి రమ్మని నాన్నగారు పంపించారు. వచ్చే శ్రావణ మాసంలోనే పెట్టేసుకుందాం. శివా శివా అయ్యా ఒక శుభకార్యం గురించి మాట్లాడుకుంటున్నావు, వచ్చేసావా? అయినా నీకు ఇక్కడేం పని? అన్నా ఆగు. ఏందబ్బా? ఏంటి సార్, ఒక మనిషి చావడానికి కావాల్సిన అన్ని వ్యాధులు ఒంట్లో ఉంచుకుని ఎందుకు సార్ మీరు ఎలా తాగుతున్నారు? ఇప్పుడు ఏమైపోయిందని? మీ కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయాయి. ఏమైంది ఇప్పుడు? మార్చుకుంటే పోలా? డబ్బులు ఇస్తే ఎన్ని కిడ్నీలైనా దొరుకుతాయి. డబ్బులు పడేస్తే ఇచ్చేస్తారా ఏంటి సార్? మీరు ఆయన కంటే పెద్ద కోటీశ్వర్ల కన్న పిల్లలే కిడ్నీలు ఇవ్వమని చెప్పేశారు. మీ పిల్లలు ఇస్తారా? ఈ ప్రపంచంలో డబ్బులు ఇచ్చినా కొనలేనివి ఎన్నో ఉన్నాయి సార్. ఇది అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరేం దిగులు పడకండి బాబు, మీకు ఖచ్చితంగా ఇస్తారు. నా పిల్లలు నాకు ఇవ్వలేదంటే వాళ్ళ పట్ల నేను నడుచుకున్న విధానం అటువంటిది. మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడంలా పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచారని అర్థం అవుతుంది. మీకు తప్పకుండా ఇస్తారు, దిగులు పడకండి. ఇక్కడెవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఆయన మా అందరికి చేసిన ద్రోహానికి ఇంకా చాలా అనుభవిస్తాడు. ఏ హాస్పిటల్ అవ్వా? ఎంతమంది బంధువులు ఉన్నారు, ఇప్పుడు వచ్చి ప్రయోజనం ఏముంది? కిడ్నీ మార్చడానికి బ్లడ్ రిలేషన్ అయినంత మాత్రాన సరిపోదు, బ్లడ్తో రిలేషన్ ఉండాలి. అప్పుడే ఏమైనా ఇవ్వగలరో తీసుకోగలరో. అందరినీ టెస్ట్ చేసి చూస్తాను. ఎవరిది మ్యాచ్ అవుతుందో వాళ్ళ కిడ్నీ మార్చి ఆయన్ని కాపాడొచ్చు. వాడికి నాకు అసలు పడదే. వాడికి నా చెల్లిని ఇవ్వమని చెప్తున్నా అండి. ఏంటయ్యా అలా చూస్తున్నా? ఇంతమంది వచ్చి నిలబడ్డారేంటన్నా? వీళ్ళందరూ మన డబ్బులకి ఆశపడో మనకు భయపడో ఇక్కడికి రాలేదయ్యా. ఒక మంచి మనిషి ప్రేమకు కట్టుబడి వచ్చారయ్యా. ప్రతి తండ్రి తన కొడుకు గొప్పవాడు కావాలని ఆశపడతాడు. అయితే నీకు గొప్పవాడే కొడుకుగా పుట్టాడయ్యా. నా కొడుకు ఎక్కడా? అన్నం వండడం ఆకలి తీర్చడం మాత్రమే చూసుకో. ఇలాంటి బ్రోకర్ పనులు చేయకు. అమ్మకు పట్టు చీర నీకు నేత చీర కొన్నానేంటనా? పని మనిషికి ఇదే పెద్ద విషయం.
ఇలా చూడు, మగాడినే 4 గడపలు దూరుతా, అలాంటివి నువ్వు పట్టించుకోకూడదు. ఒక భర్త తన భార్యని అర్థం చేసుకోకపోతే ఆడదిలాగే కనిపిస్తుంది. అర్థం చేసుకుంటే అర్ధాంగి అవుతుందని చెప్పాను. 30 ఏళ్ల క్రితం ఇది నేను తెలుసుకోలేకపోయాను. వీరబాబు, వీరబాబు, వీరబాబు. రే శివారెడ్డి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరబాబు గారు తప్పించుకోకూడదు. ఇంటితో పాటు ఆడిని కూడా తగలెట్టేద్దాం. పెట్రోల్ పాయింట్ రా. నీకేమైనా పిచ్చా అని ఇలా ఆలోచించుకుంటేనే చేతావా? ఆలోచించే చేసేట్రా. నా తోడబుట్టిన చెల్లికి, నేను కట్టుకున్న భార్యకి నా వల్ల ఎంత బాధ కలిగిందో నాకు తెలియాలి కదరా.
అందుకే రా మంటల నుంచి బయట రానని చెప్పాను. తన మనసు నా వల్ల ఎంత కష్టపడి ఉంటే తనని తను తగలబెట్టుకుని ఆ బాధని తనే భరిస్తూ ఇక్కడ శిల అయి కూర్చుంటుంది. ఆ బాధని నేను కూడా అనుభవించొద్దా? నువ్వు చచ్చిపోతే అన్ని సమస్యలు తిరిగిపోతాయా? ఇప్పుడు కూడా ఏ బాధ్యత తీసుకురానికి నువ్వు సుతంగా లేవుగా. కాలిపోతున్నోళ్ళు బాధ కంటే ఆ బాధ సూతున్నోళ్ళకి ఇంకెక్కువ ఉంటుందయ్యా. నువ్వు కూర్చున్న చోటే అమ్మ కాలి పూర్తయిపోయింది. తనని కాపాడడం కోసం నేను పడ్డ బాధ అంటే నీకు తెలుసా ఎప్పుడైనా? మా నాన్న కొట్టాడని అమ్మతో చెప్పుకున్న పిల్లల్ని చూసుంటావు. మీ నాన్న కొట్టాడని అమ్మ పిల్లలతో మొరపెట్టుకోవడం ఎప్పుడైనా చూసావా నువ్వు? ఊహ తెలిసిన 4 పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని నువ్వు చేసే దరిద్ర పనులు చూడలేక చిన్నప్పటి నుంచి నీ మీద కోపం పెంచుకున్నానయ్యా. పిలిచేవో మాట కాదయ్యా నాన్నంటే, నమ్మకం. ఎప్పుడైనా ఒక మంచి తండ్రి అనిపించుకున్నావా? ఏ విధంగా చూసినా నేను మంచి తండ్రిని కాదురా. ఎప్పుడు నా వైపే తప్పుందిరా. అమ్మ చచ్చిపోయిన వెంటనే నిన్ను చంపేద్దామని కత్తెట్టుకు ఎంటపడ్డాను. మావయ్య గనక అడ్డుపడలేదంటే నేను ఒక హంతకుడిలాగా మిగిలిపోయేవాడిని. అమ్మ చెప్తూ ఉండేది, పుట్టేటప్పుడు ఎవరు తప్పుడు మనిషిగా పుట్టారా, వాళ్ళు పెరిగేటప్పుడే అలా తయారవుతారని. కానీ వాడు చచ్చేటప్పుడు కూడా తప్పుడు మనిషిగా చచ్చారంటే ఆడి కుటుంబం వాడిని పట్టించుకోలేదని. మా నాన్న తప్పుడు మనిషిగా బతుకుండొచ్చు, కానీ చచ్చేటప్పుడు తప్పుడు మనిషిగా సావకూడదని నా ఆశ, మా అమ్మ ఆశ. ఇప్పుడు నీకు జీవితం ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు చెప్తా విను. నాకు నువ్వంటే చాలా ఇష్టం నాన్న. కానీ మనకి బాగా నచ్చిన వాళ్ళు తప్పు చేస్తా ఉంటే మనం తట్టుకోలేము. రారా, నువ్వు మారిపోయావు కదా, నాకు అది చాలు. నేను నీకు మంచి తండ్రి కాకపోయినా నువ్వు నాకు మంచి కొడుకురా. నన్ను క్షమించరా, అలా అన్నది నాన్న. క్షమించరా.